సరే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా వింటున్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయం కూడా మనకు 8:50 అయినది. ఒక్క 20 నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. అందరూ కూడా తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి, కృపామయుడ, ప్రేమామయుడ, దయామయుడ, మా విమోచకుడా, మా అపరాధములకు క్షమాపణ కలగ చేయుటకు నా తండ్రి, నీ యొక్క శిలువ రక్తం మాకు అవసరమైనది. కాబట్టి నువ్వు మానవుడిగా జన్మించి నీ యొక్క రక్తమును కల్వరిలో ధారపోసి మా అపరాధములకు, మా పాపములను క్షమించి నా తండ్రి నిత్య జీవములోనికి మేము ప్రవేశించులాగున 3వ దినమున మీరు తిరిగి లేచి సజీవుడైన దేవుడిగా నువ్వు కనబడతా ఉన్నావు. ఇందును బట్టి నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. ఉచితముగా మాకు ఇచ్చినటువంటి ఈ కృపచేత మమ్మల్ని రక్షించినందుకు ఈ సమయమందు ప్రభువా నా తండ్రి నేను ఎంతగానో కొనియాడుచు మా జీవితములు మీకు అర్పణ చేస్తూ నా తండ్రి ఈ లేఖనాన్ని ఈ దినము మేము ప్రభువా ధ్యానించబోచుండగా తండ్రి మీరు మాత్రమే మాట్లాడండి. మాట్లాడేది నేను కాదు నాయన. ఒక మానవుడు మాట్లాడితే తప్పిపోవును, కానీ మీరు మాట్లాడితే మాత్రం ఏ మాటయు తప్పిపోదు. కాబట్టి నా తండ్రి, నీ యొక్క దాసుని మీరు కనికరపడి నా నోటికి బూరగా ఉండి గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీరు రంగం మీదికి వచ్చి ఈ యొక్క లేఖనమును మాకు బోధించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏమని మనం చదువుకున్నాం? జాగ్రత్తగా గమనించండి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి యేసుక్రీస్తు నందు, అనగా ఆ ప్రియుని యందు యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచనము. విమోచనం అంటే అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎట్లా? ఆయన రక్తము వలన. చూడండి, ఈ మాటను మనం తీసుకొని ఆయన యొక్క శిలువ యొక్క ధ్యానములు మనము గత కొంతకాలముగా ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, క్రైస్తవ్యానికి మూలాధారము ఏమై ఉన్నది? శిలువే అయి ఉన్నది. శిలువ అనగా అపరాధములకు క్షమాపణ, పాపములకు క్షమాపణ. ఆ శిలువే లేని ఎడల మానవుడు ఎప్పటికీ నశించి పోయేవాడు, మరణానికి ఎల్లప్పుడూ దాసుడయ్యేవాడు. కానీ తన కుమారుడు, తన కుమార్తెలు ఆ విధముగా ఎప్పటికీ మరణానికి దాసులు కాకూడదు, మరియు అపరాధములతోటి నశించి పోకూడదు అని నశించిన దానిని వెదకి రక్షించటానికి దేవుడు రంగం మీదకి వచ్చి ఆయన రక్తమును చిందించి మనకు విమోచనము దయచేసెను. ఆమేన్. హల్లెలూయా. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అట్టి సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాం.
ఎవరిని ప్రకటిస్తూ ఉన్నాము? మన అపరాధముల కొరకు ఎవరైతే సిలువ వేయబడి ఆయన రక్తం వలన మనకు విమోచనను తీసుకొని వచ్చాడో ఆ యేసుక్రీస్తుని గూర్చి మనము ప్రకటిస్తూ ఉన్నాము. ఆయన సిలువ వేయబడి ఉన్నాడు కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, పాపము చేయుచున్న వారు కృపను పొందుటకు ఒకే ఒక మార్గం ఉన్నది. బాగా గమనించండి, ఇక్కడ చూడాలి. పాపము చేయుచున్న వారు కృపను పొందుకోవటానికి ఒకే ఒక మార్గం ఉన్నది. అది ఏమిటంటే మారు మనస్సు అయి ఉన్నది. ఆమేన్. గట్టి చెప్పాలి అందరూ. ఏమై ఉన్నది? మారు మనస్సు అయి ఉన్నది. ప్రభువు కోరేది మనల్ని ఏంటి? నీ మనస్సు మారి రూపాంతరం చెందుటే దేవుడు నీ నుండి కోరుకున్నది. హల్లెలూయా, దేవుని నన్ను మహిమ కలుగును గాక. కాబట్టి మనం కృప పొందుకోవాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? మారు మనసు పొందుకోవాలి. కాబట్టి వాక్యం అంతా కూడా మనకేం చెప్తుందంటే మారు మనసు పొందుకొని నీ పాపానికి క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మతోటి నింపబడుదురు అనే వరం మీకు వస్తుంది. ఆ శక్తిని మీరు పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒకవేళ నువ్వు తప్పు చేయుచున్నట్లుగా అనుకుంటే వెంటనే నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఎప్పుడు మనం దాచిపెట్టుకోకూడదండి. మనం దాచిపెట్టుకుంటే మనం క్షమించబడము. ఒప్పుకుంటేనే క్షమించబడతాం. ప్రభు కోరుకున్నది అది. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ప్రభువా నేను తప్పు చేశాను, లేకపోతే నువ్వేదైనా కానీ నీ జీవితంలో చేసినప్పుడు ప్రభువా ఇది నేను చేశాను అని నువ్వు ఒప్పుకుంటే అవతలవాడు కోప్పడేవాడు కూడా అరే తప్పని వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, అయినా నువ్వు ఇంకెందుకు ఈ విషయం నువ్వు పెద్దది చేస్తున్నావు, ఎందుకు ఇంకా అతని మీద నువ్వు కోప్పడుతున్నావు అని వినేవాళ్ళు కూడా పాపము చేసిన వాడికి వెళ్ళే సపోర్ట్ చేస్తారు. ఎందుకు? అతను క్షమాపణ అడుగుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు, తప్పైపోయిందని చెప్పుచున్నాడు. కాబట్టి అవతల వ్యక్తి క్షమించటానికి గుణము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి క్షమాపణ కొరకు మనము దేవుని యొద్దకు రావాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకు వస్తుంది. మనం దేవుని యొక్క ఆత్మను కోరుకోవాలి. ఇది దేవుని నుండి వచ్చినటువంటి ఆజ్ఞ అండి. ఒకవేళ మనము ఒప్పుకోకుండా దేవుని దగ్గర రాకుండా లోబడకుండా ఉంటే ఇక మనకేమున్నది? మరణమే ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని కృప ఇంకా ఇలాగూ కేక వేయుచున్నది. ఈ దినాన్ని కూడా ఇంకా ఏమి కేక వేయుచున్నది? మారు మనసు పొందుకొనుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. హల్లెలూయా. నమ్మటం అంటే ఏంటిది? మారు మనస్సు. నువ్వు మనసు మార్చుకుంటేనే దేవుని వాక్యాన్ని నమ్మగలవు, అంగీకరించగలవు. హల్లెలూయా. కాబట్టి మారు మనస్సు అన్న తలంపు అన్న ఆలోచనలు ఒకసారి నువ్వు చూస్తే ఎంత మధురముగా ఉంటవి అవి. ఒకప్పుడు నేను ఈ విధంగా ఉండేవాడిని, ఇట్లా ఉండేవాడిని. ఆ తలంపుల ఆలోచన ఒకసారి మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా, ఇలా చేయటానికి కారణం ఏంటి, ఇలా నన్ను మార్చింది ఎవరు అన్న ఆలోచనలు నువ్వు తలస్తే అది ఎంతో మధురముగా ఉంటుందండి. నేను నశించిపోయేవాడిని, కానీ ఇప్పుడైతే జీవంతో నేను నింపబడి ఉన్నా. నేను పాపములో నుండి నరకానికి పోవలసిన వాడిని, కానీ ఆయన కృప ద్వారా నరకములో నుండి ఎక్కడ దాటాను? జీవములోనికి నేను దాటాను. అబ్బా, ఎంత దేవుని కృప ఇది!
అన్న ఆలోచన మనం చేస్తే ఆ జ్ఞాపకాలు మనకు మధురముగా ఉంటావండి. హల్లెలూయా. ఇంకా చూడండి, నేను ఒట్టి చేతులతో వచ్చి ఉన్న ప్రభువా, నీ సిలువకు నేను హత్తుకొని ఉంటాను ప్రభువా, నా దుఃఖమును నేను తీసుకొని వస్తా ఉన్నా నీ దగ్గరికి, నేను పశ్చాత్తాపడుతూ ఉన్నా, ఉన్నపాటున వస్తూ ఉన్నా, నేను చేసిన దాన్ని ఒప్పుకొనిచున్నా, ఇప్పుడు నీ రక్తం నాకు కావాలయ్యా అని మనం కీన దేవుని దగ్గర ఒప్పుకుంటే మన మనస్సు, మన హృదయం, మన శరీరము ఎంత తేలిక అవుతుందంటే ఒకసారి మనం ఆలోచన చేయండి. హల్లెలూయా. కాబట్టి మారు మనస్సు అన్నది మనల్ని ఏం చేస్తూ ఉంది? హృదయాన్ని తేలిక చేస్తుంది. ఒకసారి పాపమును లేకపోతే చేసిన తప్పును ఒప్పుకుంటే హృదయం ఏమైపోతుంది? తేలికైపోతుంది. అవకలుడు తర్వాత మనకు శిక్ష వచ్చినా పర్వాలేదు, కానీ వినేవాళ్ళు ఎట్టుందంటే వాడు తప్పును వాడు ఒప్పుకున్నాడు. కాబట్టి ఒప్పుకున్నవాడు నరకములు ఎప్పుడూ లేడండి, కప్పుకున్నవాడు పరలోకములు ఎప్పుడూ ఉండడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యేసు రక్తము తప్ప మరేది మనకు అక్కరలేదు. అది అందుకే మనం రక్తము 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 అని మనం పాడబడతా ఉంటాం. అనాది కాలము నుంచి ఏదెన్ తోటల్లో కూడా నుంచి మనిషి యొక్క పాపానికి పరిహారముగా అప్పటి నుంచి ఏం చెల్లించబడతా ఉంది? రక్తమై ఉన్నది. ఏమై ఉండున్నది? మారు మనసు కావాలండి మనకు. హల్లెలూయా. చూడండి, మారు మనసు లేని ఎడల అక్కడికి ఏమొస్తుందంటే మరణ ఖడ్గము వచ్చును. ఒకసారి మీరు చూడండి, సొదొమ గొమొర్రాలకు వారికి మారు మనసు ప్రకటించడానికి లోతు ఎంతో ప్రయత్నము చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. దాని పాపము ఆకాశానికి అంటి ఉన్నది, కానీ వారు మారు మనసు అన్నది పొందలే. అట్లా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందికి ముందు అరే నువ్వు మారు మనసు పొందుకోలేకపోతే దేవుని ఉగ్రత నీ మీదికి వస్తుంది, నువ్వు చనిపోతావు అంటే కూడా వాళ్ళు లెక్క చేయనప్పుడు వారందరి మీదకి ఏమొచ్చింది? మరణ ఖడ్గము వచ్చింది. కాబట్టి నీ మీదికి మరణ ఖడ్గము రావాలనా, లేకపోతే దేవుని యొక్క కృప మహదైశ్వర్యం నీ దగ్గర రావాలనా అన్నది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎవరి నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది? మన నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, ఆ యొక్క మారు మనసు యొక్క తలంపులు ఎట్లంటే, ప్రేమైన దేవా, నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఎరిగి ఉండుట ఈ మహాభాగ్యమని మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నిజంగా యేసుక్రీస్తును మనం ఎరగకపోతే మనకి ఇంత భాగ్యం కలిగేదే? నశించిపోయే జాబితాలో మనము ఉండేవాళ్ళం. అయితే మనం ఎట్లా ఎరిగినాం? మరి అవతల వ్యక్తి ఎందుకు ఎరగలేకపోతున్నాడు? అది దేవుని నిర్ణయం అయి ఉన్నది, అది దేవుని ఎన్నికై ఉన్నది. జగత్పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తునందు ప్రేమతో దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ తలంపును ఒక్కసారి నువ్వు తలస్తే ఎంత మధురముగా దేవుని యొక్క కార్యములు ఉన్నవే చూడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మా పాపములకు ఉచిత క్షమాపణ. ఇంకోటేంటిది? సరే నువ్వు తప్పు చేసావరా, నాకు నష్టపరిహారం చెల్లించు అని ఆయన అడగటం లే. మనం పొరపాటున ఏ పిల్లవాడిదో లేదా పెద్దవాళ్ళదో ఏదైనా ఒక వస్తువు మనం పాడు చేశాం, తప్పైపోయిందని మనం ఒప్పుకుంటాం. అయినా ఈ లోకం ఏమని చెప్తుంది? ఆ పాడైన వస్తువుకు ఖరీదు చెల్లించి అప్పుడు నువ్వు వెళ్ళు. ఈ లోకం ఎట్లా క్షమిస్తూ ఉంది? పాడైన వస్తువుకు ఖరీదును చెల్లించి నువ్వు వెళ్ళు. నువ్వు ఒప్పుకుంటున్నావు, కాదంటాను, ఓకే మేము నిన్ను కొట్టం తిట్టాం, కానీ ఇప్పుడు బండి పాడైపోయింది, దాని ఖరీదు నువ్వు చెల్లించి వెళ్ళు. ఈ వ్యక్తిని నువ్వు పొరపాటున ఢీ కొట్టావు, ఒప్పుకుంటున్నావు ఢీ కొట్టినని, మరి కాలు ఇరిగింది, దానికి అయ్యే ఆపరేషన్ ఖర్చు, మంచి చెడ్డ అవంతా నువ్వు చెల్లించు అని మనం ఈ లోకం అడుగుతుంది. కానీ మన పాపములకు మన దగ్గర నుంచి దేవుడు ఏమీయో తీసుకోలేదండి. హల్లెలూయా. యారు చెప్పాలి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఉచితముగా మనకు క్షమాపణ ఇచ్చాడు.
మా సమస్త దోషములు మరియు పాపములు తీసివేయుటకు ఆయన రక్తము చాలును. హల్లెలూయా. చూడండి, ఆయన సమస్తము చెల్లించటానికి మన పక్షమున ఆయన రక్తము సరిపోతుందండి. ఇంకా ఏమి ఎక్కువ చెల్లించాల్సిన అవసరము లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, మన యొక్క పాపములు తీసివేయుటకు అవి పూర్తిగా తుడిచివేయబడి దేవుని యొక్క మరపు సముద్రములో పడవేయబడి ఉన్నవి. చూడండి, ఆయన కల్వరి సిలువలో చేసిన త్యాగం వలన ఇవన్నీ కూడా మనకు ఎన్ని ఆశీర్వాదాలు ఒకసారి మనం గమనించండి. అప్పుడు మనము వధువు పవిత్రమైనది గాను, కల్తీ లేనిది గాను, పెళ్లి విందునొద్ద దేవుని కుమారుని వివాహం చేసుకొనుటకు నిలబడును. హల్లెలూయా. కాబట్టి అన్నిటికీ సరిపోయిన దేవా నీకు ఎలాగు వందనములు చెల్లింతును. మా ప్రతిభల యందు మేము నమ్మిక ఉంచక ఆయన ప్రతిభ యందు మాత్రమే మనం నమ్మిక ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మా కొరకేమి చేసినో దాని యందే మనం విశ్వాసం ఉంచాలి. కాబట్టి దీన్ని తలసినప్పుడు మేమెంత కృతజ్ఞతలుగా నీకు ఉండాలయ్యా అని మనము పశ్చాత్తాపము చెందాలి, మారు మనసు మనము చెందాలి. హల్లెలూయా. చూడండి, సిలువ మరణము ద్వారాను, ప్రభు అయిన యేసు శ్రమల ద్వారాను, మూడవ దినమున విజయము అందు పునరుద్ధానము ద్వారాను శత్రువు ఓడింపబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సిలువ యొద్ద ఏమైనాడు? శత్రువు ఓడింపబడ్డాడండి. ఇంకా గమనించండి, ఆయా ప్రవక్తల యొద్ద నుండి బయలు వెళ్ళిన ప్రవచనములన్నీ, పాత నిబంధనలో ఆయా ప్రవక్తల యొద్ద నుండి బయటికి వచ్చిన ప్రవచనములన్నీ కల్వరి సిలువ యొద్ద నెరవేరెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కల్వరి కొండ మీద ఆకర్షణ ఏమిటి అంటే, ఆకర్షణ ఏమిటిది? దేవుడు తన వాక్యమును నెరవేరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివి. దావీదు భక్తుడు ఎప్పుడూ ఆత్మ పూర్ణుడే రాసి ఉన్నాడు. కల్వరి కొండ దగ్గర, కల్వరి కొండ మీద ఆకర్షణ ఏంటిదంటే, దేవుడు తన వాక్యమును నెరవేరుస్తూ ఉన్నాడు. వారు నా చేతులను నా కాళ్ళను పొడిచి ఉన్నారు, నా అంగి కొరకు చీట్లు వేసుకుంటా ఉన్నారు. కల్వరి వద్ద ఏం నెరవేరుస్తూ ఉన్నారు? కొండ మీద ఆకర్షణ ఏంటి? వాక్య నెరవేర్పు. దేవుని నన్ను మహిమ కలుగును గాక. హల్లెలూయా. కల్వరి సిలువలో ఇమ్మానుయేలు రక్త నాళాల నుండి ఆ రక్తము కారుచున్నది. మరియు కల్వరి వద్ద సిద్ధపరచబడిన ఆ రక్త మార్పిడి నేడు కూడా అదే విమోచించు శక్తి, రక్షించు శక్తి, పరిశుద్ధపరచు శక్తి కలిగి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడున్న వారికే కాదండి, అప్పుడున్న వారికే కాదు కానీ అంతం వరకు ఏమిస్తుంది ఆ రక్తము? విమోచించే శక్తిని ఆ రక్తం ఇస్తుంది, రక్షించు శక్తిని ఆ రక్తం ఇస్తుంది, పరిశుద్ధపరచు శక్తిని ఆ రక్తం ఇస్తుందండి. హల్లెలూయా. కాబట్టి దేవుని రక్తం వలన మనము విమోచించబడితిమి. ఏమై ఉన్నాము? అద్భుతం. దేవుని రక్తం వలన మనము విమోచించబడి ఉన్నాం. ఇటు సైడ్ రైట్. హల్లెలూయా. దేవుని రక్తము చేత మనము కొనబడితిమి, రక్తము చేత విమోచించబడితిమి. అది ఏ రక్తము? దేవుని స్వరక్తము చేత విమోచింపబడితేమని బైబిల్ చెప్పుచున్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి కల్వరి యొద్ద ఆ దేవుని రక్తము చిందించబడినది, నేల మీద ఒలికించబడినది. ఎందుకొరకు? మానవుడి విమోచనతో పాటు భూమిని కూడా విడిపించుటకు. ఆమేన్. హల్లెలూయా. దేన్ని విడిపించుటకు? భూమిని కూడా విడిపించుటకు. అది నీతిమంతురాలుగా తీర్చబడుటకు, అది శుద్ధీకరణము పొందుటకు. హల్లెలూయా. ఆయనకు సొత్తైనది. దేవుని మహిమ కలుగును గాక. ఒక మనిషి ఏ విధంగా దేవుని దగ్గరికి వస్తాడు అంటే 3 దశలు ఉన్నవి.
ఒకటి మారు మనసు, తర్వాత పవిత్రంగా జీవించుట, మూడవది పరిశుద్ధాత్మతో నింపబడుట. దాన్నే ఏమంటా ఉన్నాము? నీతికరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. హల్లెలూయా. కాబట్టి ఈ మూడు తోటి సంపూర్ణముగా మనిషి ఏమవుతా ఉన్నాడు? పరిపూర్ణతలోనికి వస్తూ ఉన్నాడు. అట్లనే భూమికి కూడా ఇప్పుడు చూడండి, నీతికరణం అంటే ఏంటిది? బాప్తిసం దగ్గరికి మనం వెళ్ళటం. కాబట్టి నోవాహు దినములలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూమి యావత్తుకు కొంచెము కూడా విడిచిపెట్టకుండా, కొండలలో ఒక పై భాగాన్ని కూడా భూమిని విడిచిపెట్టకుండా ఆయన ఏం చేశాడు? నీటితోటి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. బాగా గమనించాలి, అది ఎందుకు చేశాడు దేవుడు ఆ విధంగా? బాప్తిస్మము భూమికి ఇచ్చాడండి. హల్లెలూయా. నీటి ద్వారా మనం బాప్తిస్మం తీసుకుంటాం. ఆ తర్వాత దేవుని యొక్క రక్తం మనకు ఆపాదించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు కల్వరిలో ఈ భూమి మీద తన రక్తమును చిందించినప్పుడు భూమి రక్తంతో తడపబడి ఏమైనది? శుద్ధీకరణము పొంది ఉన్నది. ఇప్పుడు అది దేనికోసం ఎదురు చూస్తున్నది? అగ్ని బాప్తిస్మం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి చివరిగా ఈ యొక్క భూమిని, ఆకాశంను దేవుడు అగ్నితో శుద్ధీకరించినప్పుడు అప్పుడు అది శుద్ధీకరించబడి నూతన ఆకాశము మరియు నూతన భూమిగా అది రూపాంతరము చెందును. మనము కూడా బాప్తిస్మానికి పోతున్నాం, క్రీస్తు రక్తాన్ని మనకు ఆపాదించుకుంటా ఉన్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మనము నూతన స్వభావము గలివారముగా ఉంటా ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునామని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దాదాపు 2000 సంవత్సరం నుండి దేవుడు ఒక మహోన్నత కళాఖండమును ఆయన చేస్తూ ఉన్నాడండి. ఆయన ఆదాము ప్రక్కను చీల్చి ఒక భార్యను తీశాడు. అదేవిధంగా ఈ పరిపూర్ణ కళాఖండమైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రక్కను కల్వరి యొద్ద చీల్చి ఆయన ఏం చేశాడు? ఒక వధువును బయటికి తీశాడు. హల్లెలూయా. చూడండి, ఆయన యొక్క ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు ఏమేమి వచ్చినవి? నీళ్లు, రక్తము మిళితమయ్యి ఆయన రక్తం అంతా కూడా కారిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఏమొచ్చింది? ఒక పెంతుకోస్తు సంఘం అన్నది ఉద్భవించబోతా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయనలో నుండి ఒక మొక్క వచ్చెను, అది క్రొత్త నిబంధన. ఆయన పాత నిబంధన మొత్తము కల్వరి వద్ద నెరవేర్చెను. ఇప్పుడు ఏమైంది? క్రొత్త నిబంధన అయినది. ఆ క్రొత్త నిబంధన ఎక్కడ నెరవేర్చబడాలంటే అది మనలో నెరవేర్చబడాలి, వధువులో నెరవేర్చబడాలి, ఆయన సంఘములో అది నెరవేర్చబడాలండి. హల్లెలూయా. పాతది కొత్తది భార్యాభర్తల వలె ఉన్నవి. క్రొత్త దానికి పాతది ముందుగా చూచెను, క్రీస్తు వచ్చెను, దాన్ని నెరవేర్చి మహాకళాఖండముగా ఆయన కనపడెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కల్వరిలో ఇంకా ఏం జరిగిందంటే, కల్వరి యొద్ద ఆయన చనిపోయినప్పుడు తెర చినిగెను. ఎక్కడున్న తెర జరిగింది? యెరూషలేములోని దేవాలయంలో ఉన్న అడ్డు తెర, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి అడ్డు తెర చినిగినట్టుగా మనం కనపడతా ఉంటుంది. హల్లెలూయా. అంటే కరుణాపీఠము తేటగా కనబడినది. ఆమేన్. హల్లెలూయా. రక్తము కారుతూ కల్వరిలో ఆయన వేలాడుచున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? కరుణాపీఠం తేటగా కనపడతా ఉన్నదండి. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ కరుణాపీఠము యేసుక్రీస్తు వారే ఉన్నారు. ఆయనను మనం తేటగా ఇప్పుడు చూడాలండి. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, వారు ప్రతి ఏటా రక్తము తీసుకొని కరుణాపీఠం మీద ప్రోక్షించుచుండురి.
దేవుడు తన గొప్ప శక్తితో ఆ పాత సముద్ర వత్సల తెరను పైనుండి క్రిందికి చింపెను. కరుణాపీఠము తేటగా కనపడసాగినది. నిజమగు దేవుని గొర్రెపిల్ల కల్వరిలో వ్రేలాడను. ఆయనే నిజ కరుణాపీఠము. దేవుడు వెల చెల్లించి మనలో ఒకడాయను. మనతో పరిచయం చేసుకున్నటకు ఆయన నరుడాయను. ఆయనను మనమును ఆయనతో సన్నిహితముగా జీవించగలము. ప్రాయచిత్త దినమున ఇశ్రాయేలీయులందరికీ కరుణాపీఠము తేటగా కనబడెను. ఆమేన్, హల్లెలూయా. దేవాలయం తెర ఎప్పుడైతే చినిగిపోయిందో అక్కడ తేటగా కరుణాపీఠం కనపడతా ఉన్నది. మరియు కల్వరిలో యేసుక్రీస్తు కరుణాపీఠము తేటగా కనబడతా ఉన్నాడండి. ఇప్పుడు చూడండి, కొంచెం ఓపిక పట్టుకోండి. పాత నిబంధనలో ఆ తోళ్ళ వెనుకకు ప్రవేశించుట వలన మరణము వచ్చును. నువ్వు ఎప్పుడంటే ఎప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ తోళ్ళ వెనుక ఉన్నటువంటి 3వ గదిలోనికి వెళ్ళటానికి వీలు లేదు. ఇప్పుడైతే దానిలోనికి ప్రవేశించకుండా ఎవడైతే ఉంటాడో వాడికి మరణం. హల్లెలూయా. అప్పుడు దాంట్లోకి పోతే వాడికి మరణం, ఇప్పుడు పోకపోతే మరణం. ఎందుకంటే ఆ కరుణాపీఠము ఏమైనది? తేటగా కనబడేటప్పుడు తెరను అడ్డు లేకుండా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. ఏ రక్తాన్ని తీసుకొని నువ్వు వెళ్ళాలి? క్రీస్తు యొక్క రక్తాన్ని నువ్వు ఆపాదించుకొని వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆయన మహిమలోనికి ప్రవేశించుట మరణమై ఉన్నది. ప్రధాన యాజకుడు తప్ప మిగతా వారు పోవటానికి వీలు లేదు ఆ మహిమలోనికి పోవటానికి. ఎందుకంటే 3వ అతి పరిశుద్ధ స్థలములో ఆయన మహిమ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన మహిమకు ఎవరైతే దూరంగా ఉంటారో వారికి మరణమై ఉన్నది. ఇప్పుడు ఆయన మహిమకు మనకు దగ్గరగా వెళ్ళాలి. ఆ మహిమలోనికి మనము ప్రవేశించాలి. అలా ప్రవేశించకుండా దూరంగా ఉంటే ఇప్పుడు మనకు మరణం. ఆ పాత తెర చిరిగిపోయాను. కల్వరి యొద్ద ఇది జరిగాను. ఆయన సన్నిధిలో జీవించకుండా ఉండుట వలన ఇప్పుడు మనకు మరణం. చూడండి, ఆయన సన్నిధిలో మనం జీవించకుండా ఉంటే మనకేమొస్తుంది? మరణం వస్తుంది. అప్పుడైతే ఆయన సన్నిధిలోనికి ప్రవేశించితే మరణం అయి ఉన్నది. ఓ ఎంత తేడా చూడండి. అదంతా తిరగబడినది అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఇంకా కల్వరిలో ఏం జరుగుతుందంటే, మనం ఇకను పాపమునకు దాసులముగా కాకుండాటకు, మన పాప శరీరము నిరర్ధకమగునట్లు ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆ కల్వరిలో ఆయన సిలువ వేయబడిన రోజు ఆత్మ సంబంధముగా ఆయనను అంగీకరించబోయే ప్రతి ఒక్కరు కూడా ఆయనతోటి సాదృశ్యముగా సిలువ వేయబడి ఉన్నాము మనము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు సువార్త ప్రకటించటానికే దేవుడు మనల్ని ఎన్నుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎప్పుడు ఆ సిలువను పట్టుకొని సిలువ సింబల్ను చూపిస్తూ సిలువ మరణం 3 మేకులు 4 మేకులు అని వాడు ఎగతాళి చేస్తున్నా మనం దాన్నే పట్టుకొని చూపిస్తూ ఉన్నాం. ఎందుకొరకు? సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నశించిపోయే వారికి అది వెరితనము ఉందేమో కానీ సిలువను గురించిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అది. కాబట్టి మనం ఎక్కడ చూసినా సిలువను చూపిస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఏమనుకోవాలంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమనుకోవాలి మనము? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. కాబట్టి ఈ జీవితము నేను జీవిస్తున్నప్పుడు నన్ను కొన్నటువంటి, నన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు కొరకు నేను జీవిస్తాను అని మనము నిర్ణయము తీసుకోవాలండి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులం మనం అని మనం చెప్పుకుంటున్నట్లయితే శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయాలి.
నువ్వెవరంటే నేను క్రైస్తవుని అంటే దాని అర్థం ఏంటిది? నేను యేసుక్రీస్తు యొక్క సంబంధినని మనం చెప్తున్నాం. అలా చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంట? శరీరమును దాని కోరికలను దురాశలతోనూ సిలువ వేయబడాలంట అండి. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఆ సిలువ అంటే అవును, ఆ సిలువ యందే నాకు అతిశయం ఉన్నది, ఆ సిలువ యందే నేను అతిశయపడతా ఉన్నా. నాకేమి డబ్బు లేకపోయినా పర్వాలేదు, లేకపోతే గుర్రాలు లేకపోయినా పర్వాలేదు, లేకపోతే ధనం లేకపోయినా పర్వాలేదని బైబిల్ వాక్యంలో చెప్పినట్లుగా మనకి ఇవన్నీ ఏం లేకపోయినా బీదవారంగా ఉన్నా కానీ మనం దేని యందు అతిశయపడతా ఉన్నాము? సిలువ యందే మనము అతిశయపడతా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ సిలువ ద్వారా మనకు రక్షణ వచ్చింది. దేవుని కుమార్తెలుగా ఎంచబడతా ఉన్నాం. దేవుని యొక్క స్వాస్థానికి హక్కుదారులమై ఉన్నాం. బంగారపు వీధుల్లో గల పట్టణములో మనం సంచరించబోతా ఉన్నాము. సూర్యుడైన చంద్రుడైన అక్కర్లేనటువంటి గొప్ప పట్టణములో మనం నివసించబోతా ఉన్నాము. అక్కడ ఏ వ్యాధి కానీ, బాధ కానీ, ఆకలి కానీ ఏది లేనటువంటి మహిమోన్నతమైన పట్టణం మనం నివసించబోతా ఉన్నాము. దీనికంటే గొప్పది ఏమున్నది ఇంకా? దానిని బట్టి మనం ఏం చేస్తా ఉన్నాము? అతిశయపడుతున్నాము. అవును, మా కొరకు ప్రభువు చేశాడు. ఈ లోకములో ఆయన బీదవాడుగా ఉన్నాడు, అయినా పర్వాలేదు, మేము కూడా బీదవారమే, మాకేమి లేకపోవచ్చు, కానీ ఒక దినాన మాకు నిత్య జీవము ఉన్నది. మరి అది నీకున్నదా? నువ్వు ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నావు, కానీ నీ జీవనం పోగొట్టుకుంటే నీకేమీ లాభం? కాబట్టి మన అతిశయం ఎక్కడుందంట? ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందే మనకు అతిశయం ఉన్నది. కాబట్టి నేను లోకము నాకు సిలువ వేయబడి ఉన్నామని మనము చెప్పాలండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకొక 5 నిమిషాలు ఓపిక పట్టుకోండి. సిలువలో ఇంకేం జరిగిందో మనం చూద్దాం. సిలువ వేయబట్టం వల్ల ఆయన మనకేమొచ్చిందో చూద్దాం. ఒకప్పుడు మనము శరీర విషయంలో అన్యజనులుగా మనం ఉన్నాం. హల్లెలూయా. బాగా గమనించండి. ఒకప్పుడు మనము శరీర విషయంలో అన్యజనులుగా ఉన్నాం. అన్యజనులు అంటే ఏంటిది? శరీరమందు సున్నతి లేకపోవటమే అన్యజనులు. శరీరమందు సున్నతి ఉంటే యూదులతోటి కూడా సమాన వారసులం. అయితే మనకు శరీరమందు సున్నతి అన్నది లేదు. చూడు, దానివలన మనము యూదులము కాక మనం ఏమవుతున్నాం? అపరాధులమై ఉన్నాం. సున్నతి శరీరమందు లేక మనం ఏమైనామో అపరాధులమైన వాక్యం చెప్తా ఉన్నది. అలా లేని సమయమందు మనము ఇశ్రాయేలుతో సహపౌరులము కాలేదు. మనం పరదేశులుగా ఉన్నాము, వాగ్దానము లేని జనులుగా ఉన్నాము, నిరీక్షణ లేని వారిగా మనం ఉన్నాం. అసలు లోకమందు దేవుడు అన్నవాడు మనకు లేడండి. వాళ్ళకున్నాడు దేవుడు యెహోవాగా, కానీ అన్ని జనులకు ఈ దేవుడు అనేవాళ్ళు లేడు, నిరీక్షణ అన్నది లేదు. చూడండి, నిబంధనలన్నీ లేవు. పౌరులుగా కూడా దేవుడు వాళ్ళను ఎంచటము లేక, కాబట్టి క్రీస్తుకు దూరస్తులుగా మనం ఉన్నాము. అయితే సిలువ రక్తం వలన, హల్లెలూయా, మునుపు దూరస్తులైన మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులమయ్యాము. ఆ రక్తము చిందించటం వలన ఒకప్పుడు దేవుడు లేని వారిగా, అన్యజనులుగా, శరీరమందు సున్నతి అన్నది లేక దోషులమై నశించిపోయేవారిగా ఉన్న మనము కూడా ఇప్పుడు ఏమైనామంట? సమీపస్థులమై ఉన్నాము. ఎవరికి? యూదులకు సమీపస్థులమై ఉన్నాము. ఆయన మన సమాధానమై ఉండి వాళ్లకు మనకున్న ద్వేషమును తీసివేసి విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేసి వారికి మనకు మధ్యనున్న ఆ గోడను పడగొట్టి ఇరువురిని ఏకము చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒరే యూదుడా, నువ్వు ఒకవేళ మాకు ధర్మశాస్త్రం ఉన్నది, దేవుడు మాకున్నాడు, ఇంకా ఏమున్నాయి? సున్నతి మాకున్నది, దేవుడిచ్చిన వాగ్దానాలు మాకున్నాయి, నిబంధనలు మాకున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన మేము కూడా వీటన్నిటినూ కలిగి ఉన్నాము. నీవు నేను ఇప్పుడు ఒకటే.
ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ యొక్క మధ్య గోడను పడగొట్టి ఇరువురిని ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. ఆ తన శిలువ రక్తం వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలనని ఈ విధముగా క్రీస్తు చేసెను. చూడండి, అన్ని జనులకు కూడా సహపౌరులుగా సహ జీవము వారికి కూడా కలగాలని వారిలాగానే వాగ్దానాలు, తర్వాత ఏమిటి మళ్ళీ నిబంధనలు, మరణం లేకుండా ఉన్నటువంటి జీవము మనకు కూడా కలగాలని ఆయన ఏం చేశాడంట, సంధి చేసి దేవునితో సమాధానపరచడానికి ఆయన శిలువ ఎక్కాడండి. శిలువలో ఇంత త్యాగం ఉన్నదండి. హల్లెలూయా. మరియు ఆయన వచ్చి, అంటే యేసుక్రీస్తు వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనం ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అది ఒక్క ఆత్మయందు ఒక్క నూతన పురుషునిగా మనం సృష్టించాడు కాబట్టి తండ్రి సన్నిధికి ఇప్పుడు మనము చేరగలిగి ఉన్నాం. ఇక మీదట ఈ అన్ని జనమైన మనము పరజనములను పరదేశములను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నాము. మనము కూడా నీకే పట్టణం ఉంది, అదే పట్టణం మాకు కూడా హక్కు ఉన్నది. మేము కూడా దేవుని ఇంటి వారమే. అన్నజనులైన మనకు ఎంత ధన్యత శిలువలో మనకు దొరికిందో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, మనము ఇట్టి రీతిగా ఇంత కృపకు, అందుకే నేను ఫస్ట్ అది మాట తీసుకున్న, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆయా ప్రియుని రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉన్నది. దాని ద్వారా ఏమై ఉన్నామో, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులమును దేవుని ఇంటి వారమై ఉన్నాము. కనుక క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛతో కూడా స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం శరీరేచ్ఛలతో కూడదాన ఆ లోకాన్ని మనం విడిచిపెట్టేస్తామో ఏమవుతా ఉన్నామంట, వారన్న శరీరంతో సున్నతి చేసుకున్నారు, కానీ మనము శరీర మనుషులతో సున్నతి చేయబడిన వారిమే కాదండి, ఆయన యందు సున్నతి చేయబడిన వారిమి. చేతులతో చేయబడక దేవుని యందు సున్నతి చేయబడిన వారివి. కాబట్టి వారికంటే మనము ముందటి వారిమైనాము. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది, ముందటి వారు కడపటి వారయ్యారు, కడపటి వారు ముందటి వారయ్యారు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి మనం బాప్తిస్మం ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసము ద్వారా ఆయనతో కూడా మనము లేచితిమి. హల్లెలూయా. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మనం మృతులమంట వాక్యం చెప్తా ఉన్నది. ఏంటిదంట, అపరాధములు చేశాము, ఇంకోటి శరీరమందు సున్నతి లేక మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అన్ని ప్రజలకు ఏదైతే అడ్డంగా ఉన్నదో, ఏదైతే విరోధముగా ఉన్నదో, ఏదైతే మన మీద రుణముగా ఉన్నదో, ఆ ధర్మశాస్త్రం అనే ఆ పత్రాన్ని ఏం చేశాడంట, శిలువకు మేకులతో కొట్టి ఆ చేవ్రాతను తుడిసివేశాడండి. హల్లెలూయా. అలా చేసి ఆయనతో కూడా మనల్ని జీవింపజేసెను. ఇది శిలువ త్యాగము. శిలువలో అన్ని జనులకు జరిగినటువంటి గొప్ప ధన్యత. నిజంగా దీని మీద మనసు పెట్టి ఆలోచన చేసిన వాడు ఎన్నడూ క్రీస్తు నుండి వెనుకకు పోడు అండి. హల్లెలూయా. మరి ఎన్నడూ ఈ లోకం వైపుకు చూడడండి. ఎందుకంటే శిలువలో అన్ని జనులకు దక్కిన కార్యం ఎంత గొప్పదో ఇక్కడ మనకు
కనపడతా ఉన్నాయి. ఈ లేఖనాలను ధ్యానించినప్పుడు మనకు కనపడతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక. తలలు వచ్చినట్టే మనం ప్రార్థన చేసుకుందాం.